ఇతన్ని సెకండ్ సెషన్లో మాట్లాడుతూ కృపనిచ్చిన దేవుడి స్తోత్రం. ఇది నా అంశం ఏకీమల సంగీతంలో యూనిటీ ఇన్ ఫెయిత్ అండ్ యాక్షన్, విశ్వాసం మరియు ప్రేమలో ఐక్యత అనే అంశాన్ని మీ దాసుడిగా నా తండ్రి దినమును నా భర్తగా ఉన్నది అయ్యగారు చేసిన అవకాశం బట్టి దినమున ఈ సమయంలో ఈ సెకండ్ సెషన్లో నా తండ్రి మేమందరికి మంచి ఆహారం ఇచ్చినట్టు విస్తారమైన కుటుంబం తెచ్చేవాడు ఈ దాసుడు జ్ఞాపకం చేసుకుంటుంది. అనారోగ్య స్థితి కలిగి చేస్తారు, కుటుంబానికి మంచి శాంతి సమాధానం కలిగి చేస్తారు. చేరవచ్చిన పెద్దలందరూ, వెజిటేరియన్ పెద్దలందరూ, కమిటీ పెద్దలందరూ, స్త్రీలకు పురుషులు అందరికీ గమనించి అందరికీ మంచి శాంతి సమాధానం కలిగి చేతులు కృపా విస్తారం కుమరించమని మంచి మర్మములతో బోధన చేయటం నాకు కూడా కృపను అందించండి. నాకు వేడుకొంచుకుంటున్నాను తండ్రి. ఈక్వివలెన్స్ అండి, ఒక సమానత్వాన్ని బట్టి మనం మాట్లాడుకుంటాం. ఇందులో ఐక్యత, ఫెయిత్ అండ్ యాక్షన్, వీటిల్లో మనం ఏదొకటి కొత్త గడి ఉన్న యాక్షన్ అంటున్నాడు. నిజమే, ఇక సంఖ్యాకాండం 13-14 అధ్యాయంలో యాక్షన్ బట్టి చాలా వివరంగా గుర్తించారు. ఎక్కడ ఐక్యతగా ఉండకపోతే, యూనిటీగా ఉండకపోతే, విశ్వాసంగా ఉండకపోతే వచ్చే పరిమాణాలను చెప్పి ఒక సంఖ్యాకాండంలో వివరణ చేశారు. అయితే ఈ దినంలో మనకు వాక్యము యెహోషువ గ్రంథం 4వ అధ్యాయము 1 నుంచి 11 వరకు కొంచెం ఇంట్రొడ్యూస్ చేయడమా? ఎవరన్నా వచ్చే గట్టిగా చదవండి. యోర్దాను దాటుతా తుదపట్టిన తర్వాత యెహోవా యెహోషువతో నీలాగు సెలవిచ్చను, ప్రతి గోత్రమునకు ఒక్కొక్క మనుషుని చొప్పున 12 మనుషులను ఏర్పరిచి యాజకుల కాలు నిలిచిన స్థలమున యోర్దాను నడుమ నుండి 12 రాళ్లను తీసి వాటిని యువతలకు తెచ్చి మీరు ఈ రాత్రి బస చేసిన చోట వాటిని నిల్వబెట్టుడని వారికి ఆజ్ఞాపించును. కావున యెహోషువ ఇశ్రాయేలులలో సిద్ధపరిచిన 12 మనుషులను అనగా ప్రతి గోత్రమునకు ఒక్కొక్క మనుషుని పిలిపించి వారితో ఇట్లనెను, యోర్దాను నడుమనున్న మీ దేవుడైన యెహోవా మందసము ఎదుట దాటిపోయి ఇశ్రాయేలు గోత్రముల లెక్క చొప్పున ప్రతి వాడును ఒక్కొక్క రాతిని తన భుజము మీద పెట్టుకొని లేవలెను. ఇక మీదట మీ కుమారులు ఈ రాళ్ళు ఎందుకని అడుగుతున్నప్పుడు మీరు యెహోవా మందసము ఎదుట యోర్దాను నీళ్లు ఏకరాశిగా ఆపబడెను. అది యోర్దానును దాటుతుండగా యోర్దాను నీళ్లు ఆపబడెను. కనుక ఈ రాళ్ళు చిరకాలము వరకు ఇశ్రాయేలులకు జ్ఞాపకార్థంగా నుండునని వారితో చెప్పవలెను. ఇక్కడ అంశం ఏంటంటే యెహోషువ కాలేబు నమ్మకస్తుల దేవునికి ఇజ్రాయెల్ 12 గోత్రాల్లో ఈ మోషే 12 మందిని కానాను ప్రవేశమునకు వెళితే ఎలా ఉంటుంది, మధ్యలో మన ఇబ్బందులు ఏంటి, మన సమస్యలు ఏంటి, శత్రు సమూహం నుంచి ఎలా ఎదుర్కోవాలి చూసి రండి అని చెప్పి కంచి ఏదైనా ఆనవాళ్ళుగా ఒక రాయి తీసుకొని దాన్ని చెప్పి పంపించినప్పుడు వాళ్ళు 12 వెళ్ళి ఇద్దరు మాత్రమే కరెక్ట్ సమాధానం తీసుకొచ్చినట్టుగా ఉంది. వాళ్ళలో కాలేబు గారు
యెహోషువ ఒకడు. మిగతా 10 మంది అక్కడ ఉన్నటువంటి వస్తువులు బాగున్నాయి, తినడానికి పళ్ళు బాగున్నాయి, అన్ని బాగున్నాయి. కానీ మనుషులే బలాఢ్యులు అంటే ఒకసారి సంఖ్యాకాండం 14 వచ్చాము. అప్పుడు ఒక నిమిషం అమ్మా. ఈ మాట చెప్పడమే అక్కడ వాళ్ళు బలాఢ్యులు మన వల్ల కాదు అని చెప్పి వాళ్ళు గొప్పగా వాళ్ళ బలాన్ని గురించి చెప్పినట్టు 13 వచ్చాము. 28 వచ్చిన చెప్పమ్మా, చదువు 28. అయితే ఆ దేశములో నివసించు జనులు బలవంతులు, వారి పట్టణములు ప్రాకారము గలవి, అవి మిక్కిలి గొప్పవి. మరియు అక్కడ అనాకీయులను సూచితమే అమాలేకీయులు దక్షిణ దేశములో నివసించుచున్నారు. హిత్తీయులు, యోబూసీయులు, అమోరియారీయులు కొండ దేశంలో నివసించుచున్నారు. కనానీయులు సముద్రమునొద్దకు యోర్దాను నదీ ప్రాంతములలోను నివసించుచున్నారని చెప్పింది. కాలేబు మోషే ఎదుట జనులను నిమ్మలపరచి, మనము నిశ్చయముగా వెళ్ళుదము, దాని స్వాధీనపరచుకొందుము, దాని జయించుటకు మన శక్తి చాలునను. అయితే అతనితో కూడా పోయిన ఆ మనుషులు, ఈ జనులు మనకంటే బలవంతులు, మనము వారి మీదికి పోజాలమనిది. మరియు వారు తాము సంచరించి చూసిన దేశమును గూర్చి ఇశ్రాయేలీయులతో చెడ్డ సమాచారము చెప్పి, మేము సంచరించి చూసిన దేశము తన నివాసులను భక్షించు దేశము, దానిలో మాకు కనబడిన జనులందరూ ఉన్నత దేహులు. అక్కడ నెఫీలీయుల సంబంధులైన ఆనాకు వంశపు నెఫీలీయులని చూచితిమి. నా దృష్టికి మేము మిడతల వలె ఉంటిమి, వారి దృష్టికి అట్లే ఉంటిమని. చూడండి, అక్కడ ఉన్నటువంటివన్నీ పొందుకున్నారు. కానీ మరొక భయమైన మాట చెప్తున్నారు. వారి దృష్టికి మేము చిన్న మిడతల్లా కనపడుతున్నాము. వాళ్ళు చూస్తే బలవంతులు, భారీ దేహతోటి కలిగినటువంటి వారు, ధనవంతులు, 6-7 రోజుల మనుషులు, వాళ్ళు బలవంతులు, దేహ ఆరోగ్యం కలిగినటువంటి వారు అని చెప్పి భయంకరమైన మాట చెప్తుంటే, అక్కడ 14 వచ్చిన వాళ్ళు ఏమంటున్నారంటే, మిగతా యొక్క ఇజ్రాయేల్ అందరూ ఎలుగెత్తి ఏడ్చారు, లేనిపోయిన అపోహ పుట్టించారు. అక్కడ విశ్వాసంగా ఉండాల్సింది పోయి అక్కడ మంచిగా కానాల్లో పాలు తేనెలు ఉన్నాయి, అవి బాగానే ఉన్నాయి. కానీ అక్కడ మనుషులు బాగలేరు, మనం వెళ్తే వాళ్ళు మనల్ని ఏం చేస్తారని భయమైన మాట చెప్తున్నారు. జీవంగల దేవుని పక్షానే వండుకొని దేవునికి మంచి మర్మము, మంచి వార్త తీసుకొని కాకుండా అక్కడ వస్తువులు కావాలంటే కానీ ఆ మనుషులు వద్దంట. ఆ మనుషులను జయించడం మనం జయించలేము. ఇక దేవుని మనుషులే అండి దేవుని గొప్పతనాన్ని తక్కువ చేసి చూపించి ఇజ్రాయెల్ జనాంగాన్ని భయపెడుతున్నట్టుగా చూస్తుంటున్నాం. అయితే ఇలాంటి విధానంలో మనం వెళ్తే ఎలా ఉంటుంది? దేవుని గొప్పతనం తెలుసు మనందరికీ, దేవుడు సృష్టించాడని తెలుసు, దేవుడు లోకాన్ని ప్రేమించాడని తెలుసు. ఇదంతా తెలుసు కూడా అక్కడ మనుషులు ఆగలేరు, మనం వెళ్తే వాళ్ళ చేతిలో ఓడిపోతాము, మనల్ని చంపేస్తాము అనేటటువంటి భయము వాస్తవమే. కానీ తప్పించుకునేటువంటి మార్గం కూడా ప్రభు మన కళ్ళెత్తుతో ఉంచాడు జీవగ్రంథంలో. కానీ ఇలాంటి పనులు చేయకుండా చెడ్డ సమాచారం తీసుకొచ్చి అక్కడున్న జన సమూహాన్ని విశ్వాసములో నడిపించేదిపై అవిశ్వాసములో నడిపించే విధానంగా మాట్లాడేది మనం చూస్తుంటున్నాం. మనం కూడా ఈ దినమున చెడ్డ సమాచారాన్ని, ఆ మంచి సమాచారాన్ని కొద్ది గొప్ప మంచిగా చూపించి చెడుని ఎక్కువ చూపించి అక్కడున్న జన సమూహాన్ని, లేదా ఇక్కడ మన యొక్క మందిరంలో మన విశ్వాసులను అంత బాగుంది కానీ అట్లాంటి ఇక్కడి సమస్యలను, చిన్న సమస్యలు ఇంత పెద్దగా చేసి మనం ఇతరులకు చూపిస్తే మన మందిరానికి వచ్చేటట్టు వాళ్ళు కూడా ఏమైపోతారు? రాకుండా అయిపోతారు. ఇక్కడ కూడా ఇజ్రాయేలీలు దేవుని మీద విశ్వాసం నుంచి నడుచుకునే ప్రజానికము దేవుని మీద విశ్వాసం కోల్పెట్టట్టుగా దేవుని శక్తిమంతులై ఉండి కూడా
అక్కడ వెళితే దేవుని మనుషుల కంటే బలవంతులు ఉన్నారని చెప్పి చెడ్డ సమాచారం తీసుకొచ్చి చెప్పి భయభ్రాంతులకు గురి చేసినట్టు. అప్పుడు వాళ్ళు ఏమంటున్నారు 14వ అధ్యాయంలో మొదలు వచ్చిన నేను చదువుతాను వినమ్మా. అప్పుడు ఆ సర్వ సమాజం ఎలుగెత్తి కేకలు వేశారు. ప్రజలు ఆ రాత్రి ఎలుగెత్తి ఏడ్చి, నిజమే ఇలాంటి వార్తలు మనకి చెప్పినప్పుడు మందిరానికి కావడానికి మనం బాధపడతాం. నిజంగా అలాంటి వాళ్ళు ఉన్నారా? చర్చికి వెళ్ళేటువంటి భయం మనకు కూడా కలుగుతుంది. చెడ్డ సమాచారాన్ని చెప్పకూడదు. ఆ చిన్న మేలు కలిగిన మంచి ఉండదని చెప్పి మన ప్రభు గొప్పవాడి కనుక ఆయన ఆ యొక్క ఆనాడు అబ్రహామును విశ్వాసంలో నడిపించినప్పుడు ఒకగానొక కుమారుని బలి అర్పిస్తావా అన్నప్పుడు ఎనుక ముందాలకు ఆలోచించకుండా ఒకే అన్నాడు. కానీ నిజంగా చంపాలని పరీక్ష విషయంలో దేవుడు ఇక్కడ కూడా చిన్న పరీక్ష ఉండొచ్చు, దేహ దారుఢ్యం గల మనుషులు అక్కడ ఉండొచ్చు. కానీ వాళ్ళని ఎదుర్కొనే సామర్థ్యం జీవగల దేవుని మనుషులైంది కూడా యుద్ధం చేయ నేర్పర్లైంది కూడా ఆ యొక్క వాళ్ళు గొప్పళ్ళు, మనకంటే గొప్పళ్ళు, వాళ్ళ పక్షాన ఎవరో ఉన్నారని చెప్పి గొప్పలు చెప్పడము ఇది బాగుంది. మీరు వెళ్ళి మీరు నాకు ఆనవాళ్ళు తీసుకొని రండి అని చెప్పి దేవుడు వారికి చెప్పినటువంటి మాటలను మోసే వారు కూడా చెప్పినప్పుడు మీరు వెళ్ళి అక్కడ వస్తువులు బాగానే తిన్నారు, బాగానే ద్రాక్షరసం తాగినారు, అన్ని చేశారు, అని బాగా చేశారు. వచ్చేటప్పుడు చెడ్డ వార్త తీసుకొచ్చి 10 మంది చెప్పేసరికి అక్కడ ఉన్నటువంటి ప్రజలు కాదు వాళ్ళు బాధపడి ఏడ్చారు. అయ్యో మేము చావడానికి మమ్మల్ని ఈ యొక్క దాటించారా, ఈ యొక్క దాన్ని ఎర్ర సముద్రాన్ని దాటించి అడవుల్లో తీసుకొచ్చి మనం చంపడానికి మీ ప్లాన్ అంతా అని చెప్పి దేవుని మీద తిరగబడేటట్టు, ఈ యొక్క ఇజ్రాయెల్ సైన్యం మీద తిరగబడేటట్టు ఆ చెడ్డ సమాచారం తీసుకొచ్చినటువంటి వాళ్ళు వాళ్ళని కొట్టాలి, వీళ్ళని కొట్టాలనే విధానం ఏర్పడింది. ఇక్కడ కూడా మన సమాజంలో కూడా మనం కూడా చిన్న వార్తను పెద్దగా చేసి ఎవరినైనా భ్రమ పెట్టే విధానంగా మనం ఉంటున్నాము. విశ్వాసంలో ఉన్నటువంటి వారిని అవిశ్వాసంలోనికి వెళ్ళగొట్టే విధానంగా ఉంటున్నామా మనం గ్రహించే బదులమంటున్నాం. కనుక ఇంకా వాక్యానికి వెళ్ళిపోతే ఇక్కడ యాక్షన్ గురించి చెప్తున్నాడు. ఆయన ఏమంటున్నాడంటే ఇక 14వ అధ్యాయం 11వ వచనం చదవమ్మా గట్టిగా. ఆలక్ష్యం చేదురు నన్ను నమ్మకం తెగులు చేత వారిని హతము చేసి నీ వలన పుట్టించదునని అలాగైతే ఐగుప్తులు దాని గురించి విందురు ఈ బలము చేత ఈ జనమును ఐగుప్తులలో నుండి రప్పించితివి కదా, వీరు ఈ దేశ నివాసులతో ఈ సంగతి చెప్పి ఇందురు. యెహోవాను నీవు ఈ ప్రజల మధ్య నున్నావనియు, యెహోవాను నీవు ముఖాముఖిగా కనబడిన వాడవనియు, నీ మేఘము వారి మీద నిలిచిచున్నదనియు, నీవు పగలు మేఘస్తంభంలోను రాత్రి అగ్నిస్తంభంలోను వారి ముందర నడుచుచున్నావని వారి విని ఉన్నారు కదా. కాబట్టి నీవు ఒక దెబ్బతో ఈ జనులను చంపినేడలా ఈ కీర్తిని గురించి వినిన జనములు ప్రమాణపూర్వకంగా తాను ఈ జనులకిచ్చిన దేశమందు వారిని చేర్చుటకు శక్తి లేక యెహోవా వారిని అరణ్యంలో సంహరించేదని చెప్పుకుంటారు. యెహోవా దీర్ఘశాంతుడును కృపాతిశయుడును దోషమును అతిక్రమమును పరిహరించువాడును అపరాధిని నిరపరాధిగా ఎంచబడు 3-4 తరముల వరకు తండ్రుల దోషమును కుమారుల మీదికి తెచ్చువాడునై ఉన్నాడని నీవు చెప్పిన మాట చొప్పున నా ప్రభువు యొక్క బలము గణపరచబడును గాక. ఐగుప్తు నుండి వచ్చినది మొదలుకొని ఇది వరకు నీవు ఈ ప్రజల దోషమును పరిహరించి ఉన్నట్లు నీ కృపాతిశయమును బట్టి ఈ ప్రజల దోషమును దయచేసి క్షమించుమని యెహోవాతో చెప్పగా యెహోవా నీ మాట చొప్పున నేను క్షమించి ఉన్నాను. చాలా మంచి. ఇక్కడ మోషేతో ఆయన చెప్పినటువంటి విధానం ఏంటంటే నువ్వు చెప్పింది బాగానే ఉంది, మీ దేవుడు మంచోడని చెప్తీవి కదా, అక్కడ తీసుకెళ్ళి మమ్మల్ని చంపాడు కదా అని చెప్పి చెడ్డ కీర్తి మనకు అపకీర్తి వస్తుందని చెప్పి ప్రభుత్వం మోసే చెప్తున్నట్టు మనం చూస్తున్నాం. బాగానే ఉంది. కానీ వాళ్ళు చేసినటువంటి విధానము, తప్పుడు చెప్పేటటువంటి విధానము నేను ఎట్లా వినాలని అని చెప్పి మోసతో ప్రభువులు వారు మాట్లాడుతున్నట్టు యెహోవా ఎన్నాళ్ళ వరకు ఈ ప్రజలు నన్ను అలక్ష్యం చేతురు. ఇక్కడ మనం కూడా వస్తుంటున్నాం, ఎన్నో విశ్వాస సంబంధమైన మర్మాలు వింటున్నాం, ఎన్నో ఆలోచనలు వింటాం, ఎంత మర్మమైన ఆలోచనలు చెప్పే పాటలు పాడతాం, పాటల్లో ఎంత మర్మాలు కనపడతాయి, ఆలోచనలు కనపడతాయి, ఎన్ని వినేసి విశ్వాసంలో ఓడిపోతాం.
ఆలోచనలో కూడా ఓడిపోతాం. ఎదుటి వాడికి మంచి ఆలోచన దేవుని మాట, ఒక మాట అయినా సహోదరుని ప్రేమించి నాయన నువ్వు ఈ మార్గం వెళ్ళు బాగుంటుందని చెప్పే విధానాన్ని మనం అంటున్నామా? ఈ ఆలోచన చెప్తే వాడు నన్ను మించి వెళ్తాడేమో, వాడిలాగా నేను ఉండలేనేమో అంటే భయపడుతున్నాను. కనుక ఇక్కడ తెలుసుకునే మర్మములు నీవు బ్రతికి వారిని బ్రతికించే విధానంగా ఉండాలి. మందిరానికి ఎవడంటే ఇష్టం ఉండినా కూడా మందిరానికి రాలేక ఉన్నటువంటి జన సమూహం కూడా కదా. నువ్వు ఇక్కడ తీసుకుపోయిన వార్తను ఇక విశ్వాసం సంబంధమైన మాత్రం వెళ్ళేంతగా మనం ఉన్నామా? లేదా తప్పుడు సమాచారం, తప్పుడు విశ్వాసాన్ని వెల్లడి చేసేవారని మనం అంటున్నాం. అది మనం గ్రహించబడుతున్నాం. ఇప్పుడు మందిరానికి వచ్చాం, మనం అందరం స్త్రీలు పురుషులు అందరూ వచ్చాం. ఇంటికి వెళ్ళిన తర్వాత చుట్టాలు వెళ్తారు, మందులు వెళ్తారు. ఇది వాక్యమే. ఎన్ని పాటలు మాట్లాడినారు, పాటల్లో అర్థం చూస్తారు, వాక్యంలో అర్థం చూస్తారు. ఈ దినమో ఏమి సమాధానం దొరికింది, ఏం నిమ్మలం దొరికింది, నీకేం దొరికింది, నాకేమి నెమ్మదికరమైన మాటలు చెప్తామని చెప్పి నీ స్నేహితుడు, నీ బంధువు, నీ అక్క, నీ చెల్లి, నేను అడిగినప్పుడు సమాధానం లేదు, చెప్పగలిగినట్టు భారములు మనం ఉంటున్నాను అని ప్రభు అంటున్నారు. ఎన్నాళ్ళ వరకు నేను సహించాను? 3-4 తరముల వరకు తండ్రుల దోషం పిల్లల మీదకి తప్పిస్తానని చెప్పిన మాట, శాపగ్రస్తమైన మాట ఇది మనకు తప్పిస్తుందా? యేసుక్రీస్తు యుగమును నుంచి కనిపిస్తాను. నేను నా తండ్రి ఏకమై ఉన్నాను సంగతి మీకు తెలియదా? నాడు నేడు ఒకటే ఉన్నాను సంగతి తెలియదా? తండ్రి అయిన దేవుడు, కుమారుడైన దేవుడు, పరిశుద్ధాత్మైన దేవుడు, క్రియేక దేవుడు ఒకరు కాదా? కనుక తన తరములకు వర్తిస్తుందనేటువంటిది మనము జనముల గ్రహించబద్దులమని విశ్వాస సంబంధమైన మాటలు మాట్లాడుతాం. విశ్వాసాన్ని వెల్లడి చేయాలి. మన స్నేహితులకు బలం చేకూర్చే మాటలు మాట్లాడాలి. భయపడే మాటలు చెప్పకూడదు, బలహీనమైన ఆలోచన చెప్పకూడదు. దేవుడు మనల్ని విశ్వాసంలో సన్నద్ధుడు కనుక ఈ విశ్వాసాన్ని నింపుకొని మన స్నేహితులను బలపరిచాలి. ఆ విధంగా మనం కొనసాగుతున్నామా లేదా ఈ యాక్షన్కి గురవుదామా? యాక్షన్ ఉండాలి దినం. యూనిటీ ఇన్ ఫైట్ అండ్ యాక్షన్. మీరు విశ్వాసంలో కలిసి ఉండకపోతే ఏమిటైతే ఆ యాక్షన్ అంటున్నారు. ఈ యాక్షన్లో మనం కూడా పాల్గొంటే ఎట్లా ఉంటుంది? వద్దు ప్రభా అంటారు. ప్రభుల వారికి మన పక్షాన, ఇజ్రాయెల్ పక్షాన వద్దు ప్రభువా, వాళ్ళ దేవుడు మంచివాడు కాదు, చంపడానికి తీసుకెళ్ళాలని చెప్పి ఆయన తెలియపరుస్తుంటే మనం ఉంటున్నాం. మనకు కూడా ఇలాంటిది కాదు, కానీ చెడ్డ సమాచారాన్ని వాళ్ళు ఎంతటిప్పటికైనా మాట్లాడుతున్నామో వాళ్ళు అలాగే చేయడం చెప్పి చెప్పేవారు ఉన్నారు. మనం కూడా ఏమైనా సందేహాన్ని అనుమానించుకొని అలాంటి యాక్షన్కి గురి కాకుండా, ఏమైనా యాక్షన్ అంటారు, యాక్షన్కి గురి కాకుండా నా ప్రభు చెప్పినట్టే వింటాను. నిజమే, ఏదో పాపం ముందుకు పో మార్గము ఎలా ఉంటుందంట, ఇరుకు మార్గంలో ప్రవేశించాలంటారు. ఒకవేళ ప్రభు దగ్గరికి రావడము, ప్రభువుని గురించి తెలుసుకోవడం, నేర్చుకోవడము, ప్రభు వల్ల ఉండడము ఇరుకుగా కనిపించవచ్చు, ఇబ్బందికరంగా ఉండొచ్చు. ఈ లోక వాంఛ కలిగి ప్రభువుని